వేడుకలంటే మందేయటం చిందేయటం అంతవరకు ఆగితే పర్వాలేదు. మత్తులో రోడ్లపై తూగుతూ ఉంటే మాత్రం ఊరుకోమని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వేడుకలు చేసుకోవడంలో తప్పు లేదన్న ఆయన గీత దాటితే మాత్రం తాట తీస్తామని చెప్పకనే చెప్పారు. ఎవరైనా పరిధులు దాటితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా పబ్స్, రెస్టారెంట్స్, ఈవెంట్ మేనేజర్లు రూల్స్ మీరకుండా ప్రోగ్రాంలు ప్లాన్ చేసుకోవాలన్నారు. ఏ పరిమితుల్లో ఉండాలనేది ఇప్పటికే నోటీసులు ఇచ్చామని దాన్ని పక్కాగా ఫాలో కావాలని చెప్పారు. ఇక డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు తావు ఉండకూడదని గట్టిగా కూడా హెచ్చరించారు. డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తెలిస్తే పెద్ద నేరంలో భాగస్వాములు అయినట్టే అని ఆయన తెలిపారు. న్యూ ఇయర్ 2024ను అందరూ సంతోషంగా ఆహ్లాదంగా నిర్వహించాలని సూచించారు. కొత్త సంవత్సరం వేడుకలు రేపు ప్రారంభమవుతున్నాయి. యువతీ యువకులకు నా సందేశం ఏంటంటే, మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. ఖచ్చితంగా ఆ సందర్భంగా కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నింపేదే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడము ఒక ఆనవాయితీ, మంచిది కూడా, తప్పేం లేదు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే మీ ఆనందాన్ని జరుపుకుంటే, ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందనేది నా సలహా, నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఈ పరిధులు దాటితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంతో మనకి ఇబ్బంది ఏంటంటే, ఒకసారి ఒక నేరంలో భాగస్వామ్యం అయితే భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా యువతి యువకులకు, చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళకు రాబో భవిష్యత్తులో అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి క్షణికావేశంలో తప్పులు చేసి ఇటువంటి సమస్యకు, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితికి లోను కావద్దు. అట్లాగే పబ్స్, రెస్టారెంట్స్ అండ్ అదర్ ఈవెంట్ మేనేజర్స్కి ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఏ పరిమితులు ఉండాలి, దేనికి లోబడి అవి పనిచేయాలి. వేళలు అంటే నిర్ణీత వేళలు కావచ్చు. ఆ ఈవెంట్లో వాళ్ళు మ్యూజిక్ అది పెడితే దాంట్లో వచ్చే సౌండ్ ఎన్ని డెసిబెల్స్ ఉండాలి, పక్క వాళ్ళకు, కాలనీలో ఉండే వాళ్ళకి ఇబ్బంది జరగకుండా. తర్వాత ఏవి అనుమతించబడతాయి, ఏవి అనుమతించబడవు, ఏ వయసు వారికి ఆల్కహాల్ అనుమతించబడుతుంది, ఏ వయసు వారికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.